హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. చిన్ని రాసినట్టు మ్యాడీకి లెటర్ రాసి దేవా గురించి నిజం తెలిసేలా చేసిన ఆఫ్ టికెట్. అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. నీ మీద జాలిపడి తాళి కట్టాను తప్ప నిన్ను భార్యగా నేను ఎప్పటికీ కూడా అంగీకరించను అంటూ మ్యాడీ అయితే మధుకి షాక్ ఇస్తాడు. ఆడదానికి ఒకసారి మెడలో 3 ముళ్ళు పడిన తర్వాత తనతోనే జీవితం, తనతోనే సర్వస్వం, తనే అంతా అని అనుకుంటుంది. చచ్చేంత వరకు కష్టమైన సుఖమైన తనతోనే జీవిస్తుంది అని చెప్తూ వస్తుంది మధు. అయితే అయినా సరే ఇక మ్యాడీ అయితే ఒప్పుకోడు. నిన్ను ఎప్పటికీ కూడా నిన్ను భార్యగా నేను అంగీకరించను. నా మనసులో చిన్ని ఉంది. చిన్నికి తప్ప వేరొక ఆడదానికి నా మనసులో స్థానం లేదు. ఇక చిన్నిని కూడా నేను శాశ్వతంగా మర్చిపోతాను. అలాగని మరో అమ్మాయికి నా జీవితంలో నేను భాగం ఇవ్వను అని అంటూ ఉంటాడు మ్యాడీ. అప్పుడే ఇక అది విని మధు అయితే నేనే చిన్నీనని నీకు చెప్పాలని ఉంది, కానీ చెప్పలేని పరిస్థితిలో ఉన్నాను మ్యాడీ అని అనుకుంటూ ఏడుస్తుంది. చూడు మధు, నీకు చదువైపోయి నువ్వు ఒక స్థాయికి వచ్చిన తర్వాత వేరే అబ్బాయిని చూసి నీకు నేను ఖచ్చితంగా పెళ్లి చేసి పంపించేస్తాను అని చెప్పి వెళ్ళిపోతాడు. అలా వెళ్ళిపోయిన తర్వాత లోపలికి వస్తుంది నాగవల్లి. లోపలికి వచ్చి ఏంటి, ఏం చెప్తున్నాడు నా కొడుకు? నేను చెప్పిందే యాజిటీజ్గా అలాగే చెప్పాడు కదా అని అంటూ ఉంటుంది నాగవల్లి. అప్పుడే ఇక మధు అయితే అలా షాక్ అయిపోయి ఉండిపోతుంది. నీ నోటి వెంట మాట రావడం లేదంటే వాడు నిన్ను భార్యగా అంగీకరించినట్టే అని అంటూ ఉంటే, అవును, నన్ను మ్యాడీ భార్యగా అంగీకరించలేదు, కానీ చిన్నీగా ప్రేమిస్తున్నాడు. చిన్నీని ఇంకా మనసులోనే ఆరాధిస్తున్నాడు. తనని ప్రేమిస్తూ వేరే ఆడదాన్ని కన్నెత్తి కూడా చూడను, నా జీవితంలోకి రానివ్వనని చెప్పాడు అని అంటూ ఉంటుంది మధు. అయితే ఆ చిన్నీగానే నేను శాశ్వతంగా తన మనసులో భార్య స్థానాన్ని వచ్చేలా చేస్తాను. నా తల్లి ఏ తప్పు చెయ్యలేదని, నా తండ్రి అమాయకుడని మొత్తం నిజాలన్నీ బయట పెట్టి అప్పుడు మ్యాడీ దృష్టిలో చిన్ని ఎటువంటి తప్పు చెయ్యలేదని నిరూపించి అప్పుడు నేను భార్యగా దగ్గరవుతాను అని చెప్తూ మధు అయితే నాగవల్లితో ఛాలెంజ్ చేస్తుంది. ఈలోపే నిన్ను మెడబట్టుకొని మ్యాడీయే బయటికి గెంటేలా చేస్తాను, చూస్తూ ఉండు. మెడబట్టుకుని బయటికి గెంటేలా అంటే చిన్ని నేనేనని చెప్పేసి నన్ను మెడబట్టుకుని బయటికి గెంటేలా చేస్తారా ఏంటి అని మధు అయితే అడుగుతూ ఉంటుంది. నేను అంత చీప్ క్యారెక్టర్ని కాదు, అలా చెప్పి నేను పంపించను. మధుగానే నిన్ను మ్యాడీ అసహించుకునేలా చేస్తాను. ఆ తర్వాత చిన్ని నిన్ను మోసం చేసిందని చెప్తాను అని అంటూ ఉంటుంది నాగవల్లి. అప్పుడే ఇంకా మధు అయితే మీరు చేసేది మీరు చేయండి, నేను చేసేది నేను చేస్తాను అని మధు కూడా నాగవల్లికి గట్టిగానే సమాధానం చెప్తుంది. తర్వాత నాగవల్లి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత లోపలికి వస్తుంది లోహిత. లోపలికి వచ్చి ఏంటి ఆంటీ నీతో ఏం మాట్లాడుతుంది అని అడుగుతూ ఉంటే, మా అత్తయ్య నాతో ఏం మాట్లాడితే నీకెందుకు అని అడుగుతూ ఉంటుంది లోహిత అని మధు. అయితే ఏంటి మీ అత్తయ్య, ఆవిడ నిన్ను కోడలుగా ఒప్పుకుంది, ఏమన్నా అనుకుంటారేమో అని, అంతే తప్ప నిన్ను ఇంటి కోడలుగా కాదు అని చెప్తూ ఉంటే, సోది మాటలు అబద్ధాలు చెప్పే నిన్నే నమ్మిన వాళ్ళు నన్ను నమ్మరా ఏంటి అని అంటూ ఉంటుంది మధు. అసలు నిన్ను ఏం చెయ్యాలంటే ఏం చేస్తావో నువ్వేం చేయలేవు, కానీ వెళ్ళిక్కడి నుంచి అని మధు అయితే లోహితాన్ని తిట్టి పంపించేస్తుంది. తర్వాత మధుకి అయితే హాఫ్ టికెట్ ఫోన్ చేస్తాడు. ఇక హాఫ్ టికెట్ ఫోన్ చేసి, అమ్మ చిన్ని, ఏంటమ్మా నేను విన్నది నిజమేనా? నువ్వు ఆ దేవా ఇంటికి కోడలుగా వెళ్ళావా, మ్యాడీని పెళ్లి చేసుకున్నావా అని అంటూ ఉంటాడు. అవును హాఫ్ టికెట్, నాకే తెలియకుండా నా మెడలో మ్యాడీ తాళి కట్టేశాడు అని అంటూ ఉంటుంది మధు. ఏంటమ్మా నువ్వు చెప్పేది? వెళ్ళి ఆ సింహం బోనిలోనే చిక్కుకున్నావు కదా, నిన్ను వాళ్ళు కోడలుగా ఒప్పుకున్నారంటే వాళ్ళు నిన్నేదో చేయడానికేనమ్మా అని అంటూ ఉంటే, లేదు హాఫ్ టికెట్, వీళ్ళు నన్నేం చేస్తారు, ఏమీ చెయ్యలేరు, నువ్వు భయపడుకో అని అంటూ ఉంటే, అమ్మా ఎలాగైనా సరే నువ్వు ఆ ఇంట్లో నుంచి బయటికి వచ్చాయమ్మా, వాడు దేవా రాక్షసుడు, మంచివాడు కాదు అని అంటూ ఉంటాడు. చూడు హాఫ్ టికెట్, నేను ఇక్కడ మ్యాడీ గురించి ఉండాలి, మ్యాడీ అంటే నాకు ప్రాణం, నీకు తెలుసు కదా,
ఆ దేవుడు మా ఇద్దరిని కూడా ఒక్కటి చేశాడు. మ్యాడీ నాకు ఎక్కడ దూరం అయిపోతాడో అని నేను ఎంతో బాధపడ్డాను. కానీ మ్యాడీ ఇప్పుడు నా భర్త అయ్యాడు. అలాగే అమ్మ ఏ తప్పు చెయ్యలేదని, అసలు వాళ్ళ అమ్మని చంపింది మా అమ్మ కాదని నిరూపించే వరకు నేను కూడా నిద్రపోను హాఫ్ టికెట్ అని ఫోన్ పెట్టేస్తుంది మధు. అయితే అప్పుడే ఇక ఆ మాటలు విని హాఫ్ టికెట్కి భయం పట్టుకుంటుంది. ఆ దేవాగాడికి మధునే చిన్ని అని తెలిస్తే అస్సలు కూడా వదిలిపెట్టడు. కోడలని కూడా చూడకుండా చంపేస్తాడు. భార్యనే చంపిన వాడికి కోడల్ని చంపడం ఒక లెక్క ఏంటి అని హాఫ్ టికెట్ భయపడుతూ, అంతలోకి నేను ఏదోటి చెయ్యాలి, ఏదోటి చేసి వెంటనే మధుమని అక్కడి నుంచి కాపాడుకోవాలి అని అనుకుంటూ అప్పుడే ఇక ఒక ఐడియా అయితే ఆలోచిస్తాడు. ఇక ఆలోచించి ఈ పని చేస్తాను అని వెంటనే ఒక లెటర్ అయితే రాయిస్తాడు. ఇక రాయించి ఈ లెటరు దేవా కొడుక్కి అందేలా ఇవ్వు అని తన మనిషికైతే అప్పచెప్తాడు. అప్పుడే ఇక మ్యాడీకైతే ఆ లెటర్ అందుతుంది. లెటర్ అందిన తర్వాత ఇక మ్యాడీ అయితే ఎవరు పంపించారు ఇక నాకు ఈ లెటర్ అని చూస్తాడు. చిన్ని అని రాస్తుంటుంది. ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటాడు. మధు మధు నాకు చిన్ని లెటర్ రాసింది అని అంటూ ఉంటాడు. ఇక హాల్లోనే అలా ఉండి అనడంతో అందరూ కూడా ఆ మాట విని అక్కడికైతే వస్తారు. చిన్ని నీకు లెటర్ రాసిందా అని అంటూ ఉంటుంది నాగవల్లి. అవును మమ్మీ, చిన్ని నాకు లెటర్ రాసింది అని వెంటనే లెటర్ అయితే ఓపెన్ చేస్తాడు. ఇక ఓపెన్ చేసి ఒక్కసారి ఆ లెటర్ని చదివి షాక్ అయిపోతూ ఉంటాడు. ఏంటి నాన్న ఆ లెటర్ చదివి అలా షాక్ అయిపోయి ఉండిపోయావేంటి అని అడుగుతూ ఉంటే అప్పుడే ఇక దేవ అయితే ఇంటికి వస్తాడు. ఏంటి ఏం జరిగింది అని అడుగుతూ ఉంటే చిన్ని మ్యాడీకి లెటర్ రాసింది అని అంటూ ఉంటుంది నాగవల్లి. అప్పుడే ఇక ఒక్కసారే షాక్ అయిపోతాం. వెంటనే మ్యాడీ చేతిలో ఉన్న లెటర్ని దేవా అయితే లాక్కొని చదువుతాడు. నేను మ్యాడీ నీ చిన్నిని ఎలా ఉన్నావు అని అంటూ లెటర్లో రాసి, నువ్వు నన్ను అపార్థం చేసుకున్నావని నాకు తెలిసింది. అసలు మీ అమ్మని చంపింది మా అమ్మ కాదు, అలాగే మా నాన్న కూడా కాదు. మీ అమ్మని చంపింది మీ నాన్నే. ఆస్తి కోసమే మీ నాన్న మీ అమ్మని చంపేశాడు. ఇంకా ఆస్తి కోసమే మీ పిన్నిని పెళ్లి చేసుకున్నాడు అని దాంట్లో ఆ లెటర్లో అయితే ఉంటుంది. అది చూసి ఒక్కసారి దేవా షాక్ అయిపోతూ ఉంటాడు. అప్పుడే నాగవల్లి అయితే ఆ లెటర్ని తీసుకొని చదువుతుంది. ఇక నాగవల్లి చదివి తను కూడా ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది. ఏంటి బావా ఇది, ఆస్తి కోసం మా అక్కని నువ్వే చంపావని ఆ మధు ఇలా లెటర్ రాసిందేంటి అని అంటూ ఉంటుంది నాగవల్లి. అసలు దానికి ఎంత ధైర్యం, నువ్వు అక్కని చంపడం ఏంటి బావా, అసలు అది ఎలాగా చేస్తావు నువ్వు, అక్కంటే నీకు ప్రాణం, అలాంటి అక్కని నువ్వు చంపడం ఏంటి, కావాలని మ్యాడీని మనకి దూరం చెయ్యాలని ఆ చిన్ని లెటర్ రాసినట్టుంది అని అంటూ ఉంటే అప్పుడే ఇక మ్యాడీ అయితే ఏమీ మాట్లాడడం. ఏంటి మ్యాడీ నువ్వు కూడా మీ నాన్నని అనుమానిస్తున్నావా అని నాగవల్లి అడుగుతూ ఉంటే ఏమీ చెప్పాలో కూడా నాకు అర్థం కావడం లేదు మమ్మీ అని గదిలోకి అయితే వెళ్ళిపోతాడు. అది చూసి ఒక్కసారే దేవా అయితే చిన్ని నువ్వెక్కడున్నా సరే నిన్ను వెంటనే చంపేయాలి అని కోపంతో రగిలిపోతూ ఉంటాడు. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆలని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేయవచ్చు.